లేకపోయాం, అది మా తప్పే. తురకా కిషోర్కి మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని యాంత్రికంగా రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ల తీర్పు హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలు పాటించలేదు. 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంపైన మండిపాటు. విచారణ నేటికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మ్యాజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తిని, అసహనానికి గురైంది. ఏం చేస్తాం, వాళ్ళకి మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేత తురకా కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్టు, సీన్ అబ్జర్వేషన్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ తత్రాలతో కూడిన పేపర్లను పిటిషనర్ తరపు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మారెడ్డి అందజేస్తుండగా వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతుందంటే ఆగ్రహం వ్యక్తం చేస్తే కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయ్యింది. పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడానికి హైకోర్టు తన ఉత్తర్వులో రికార్డు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఆ పేపర్లను తీసుకుని సీల్ కవర్లోంచి వాటిని తమ ముందుంచాలని రిజిస్ట్రార్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు చేసి రావు రవీంద్రరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్తో కూడా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు ఎటుకుపోతున్నదో మనకు అర్థం కావట్లేదు. ప్రపంచం చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇదివరకు ఇదే మ్యాజిస్ట్రేట్లు హైకోర్టు ఆర్డర్లు అమలు చేశారు. అప్పట్లో 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటిట్లో రిమాండ్ ఇవ్వలేదు. 41 నోటీసులు ఇచ్చుకోండి అని అనేక మంది రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇష్టరీతిని సాగిపోతున్నటువంటి వ్యవహారం మీద హైకోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్న.